హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని. యాక్చువల్గా పూజ అయిపోయింది. నేను స్టార్టింగ్లో నాకు ఇంట్రో ఇవ్వడానికి అవ్వలేదు. మార్నింగ్ కొంచెం హడావిడి అయిపోయింది. సో ఇంకా పూజ స్టార్ట్ చేస్తాము. అక్కడి నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో ఇంట్రో ఇవ్వడానికి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను. ఇప్పుడు నైట్ అయిపోయింది. పూజ అంతా మార్నింగ్ అయిపోయింది. వచ్చిన చుట్టాలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను. మా పూజ ఎలా చేసుకున్నాము, ఎలా రెడీ చేసుకున్నాం, డెకరేషన్ అవన్నీ లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా. ఇవాళ పూజ చేసుకునే రోజు అనమాట. సో ఎలా చేసుకున్నాము ఏంటి అవన్నీ అని చెప్పి ఇప్పుడు మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. లెట్స్ గెట్ స్టార్ట్. Like ఖచ్చితంగా నిజమే చెప్తూ ఉండాలి. ఆయన పెద్దవాడు. మనసారా స్వామిని కొలిచి హారతులీరండి. అంతే వచ్చు, నాకు ఆ ఒక్కలైనే వచ్చు. దివ్య సువర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. అక్షంతల చేతులు పట్టుకుని ఆత్మ నమస్కారం చేసుకోండి అందరు కూడా. భవతి శతాయుషు కృతేంద్రే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. లక్ష్మీ కటాక్ష సౌభాగ్య వంశాభివృద్ధిరస్తు. సత్యనారాయణ. పూజ అయిపోయింది. ఇప్పుడు మేము ఏమేమి వంటలు ఆర్డర్ చేస్తామో చూపిస్తాం. పూర్ణం, గారి, అది రైస్, ఇది రైస్, అరటికాయ బజ్జీ, పులిహోర, ఇది ఫ్రై, బెండకాయ ఫ్రై, పెరుగు, ఇది ప్రసాదం చేసిన పరవన్నం, చక్కెర పొంగలి, మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ, రోడ్ పచ్చడి, పప్పు, వంకాయ బఠానీ కర్రీ, ములక్కాయ కూర, సాంబార్. అంతే. వచ్చేసింది దెయ్యం పిల్ల మళ్ళీ వచ్చేసింది. చెప్పు, నన్ను గుర్తుపట్టారా అన్నాడు. గుర్తుపట్టలేదంట వాళ్ళు. ఎవరు చెప్పు, నీ పేరు చెప్పు. నీ పేరే ఏదాంశా? ఎవరా ఏదాంశి? వేదాంశి. వేదాంశి కాదు, చిచ్చి అంటారు అప్పుడు వాళ్ళు కూడా. వేదాంశి. చీ కాదు, షీ.
షీ వేదాంశి షీ కాదు షీ. సరే ఎక్కడికి వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు? మీ పూలిక? ఏ పూలకి? సరే ఏమైంది ఇక్కడ? పూజకా? సరే ఏమైంది, ఏం పూజ అయింది ఇక్కడ? నా పెళ్ళయిందా? అవునా? నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. నిజంగానే నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. ఎవరు చెప్పారు నీకు నా పెళ్ళి అని? ఎవరు చెప్పారు చెప్పు. ఇది మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ. ఇది మా మమ్మీ వాళ్ళు పెట్టిన హాఫ్ శారీ. వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా? ఏం గేమ్? ప్యాక్ ఆట నువ్వు ఆడేది? ఏ క్లాస్ రా నువ్వు? సెకండ్ క్లాస్కి. సరే వీడియో తీయట్లేదు, సిగ్గుపడుకో. మొదలు పెట్టా. ఈయన ఒక మావయ్య, మా సుప్రియ వాళ్ళ ఆయన గారు, అంతేనా? మా ఆడపడుచు గారు. నిన్ను తీలేననేగా నీ ధైర్యం. మా పెద్దనాన్న, మా పిన్ని, మా అమ్మ తెలుసు, మా అమ్మమ్మ ఏమని చూసా అంటారులే, పెద్దమా 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 అని. లాస్ట్ వారం అంతా బర్త్డే గర్ల్ నిజంగానే. వేదా మీరు కనిపిస్తున్నారు. ఇదిగోండి ఈ అంకుల్ ఆంటీ వాళ్ళ అన్నయ్యలు. ఆంటీ మా మమ్మీకి మా చైల్డ్హుడ్ అప్పటి నుంచి నైబర్ కమ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఈ బాయ్ కాదు ఆంటీ, హాయ్ చెప్పాలి. ఈ ఆంటీ వాళ్ళ వదిన. సో ఆంటీ కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వస్తాయి ఒక నెల, సంవత్సరం, ఓ 2 సంవత్సరాల తర్వాత. వేదా హాయ్ గాయ్స్ అని స్టార్ట్ చేసి ఆంటీ న్యాచురల్ గా తీసా. చెప్పండి, వాళ్ళు మా ఇంట్లో పూజ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందమ్మా. మేము అనుకున్న దానికన్నా కూడా బాగా జరిగింది. చెప్పండి, చిన్ని అనుకున్న దానికంటే ఇంకా అందంగా ఉంది. చాలా బాగున్నారు. పెళ్లి చెల్లి అయితే ఇంకా చాలా బాగుంది. మున్ని సాటిస్ఫై అయ్యావా? పెళ్లి కూతురు చెల్లి ఇంకా బాగుందంట. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. భోజనాలు బాగున్నాయి. మీ మమ్మీ డెకరేషన్ ఇంకా బాగుంది. ఆంటీ అందరూ రాత్రి 2 దాకా కూర్చొని చేసాం ఆంటీ. నాట్ ఓన్లీ మమ్మీ. చెప్పాలి కదా ఫ్రెండ్. కొత్తది బొమ్మ ఎవరంటే చెప్పండి. మా బాబాయ్ గైస్, అంటే మా ఆడపడిచి వాళ్ళ ఆయన గారు, మా అన్నయ్య గారు. మమ్మీ అంతేనా? అంతేగా మమ్మీ. మా బాబాయ్ అంటే ఎలా అర్థమైంది? చెప్పాక ఫీల్ అవుతాను, ముందే చెప్తుంది. మా బాబాకి చెప్తా ఉంటావు, ఇప్పుడు ఎవరు చెప్తావు? పిచ్చి బాగుందా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. మాకు చైనా భాష రాదు.
సో అదనమాట. చూడండి అవతారం ఎలా అయిపోయిందో. యా, అది పూజ అయిపోయింది ఇవాళకి. చాలా బాగా జరిగింది. మేము అనుకునే దానికంటే ఇంకా చాలా బాగా జరిగింది. అందరూ వచ్చారు, పిలిచిన వాళ్ళందరూ. వీఆర్ సో హ్యాపీ. పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. యాక్చువల్గా లాస్ట్ నైట్ నిద్ర లేదు కదా, నాకు తలనొప్పి వచ్చేసిద్దేమో, ఎట్లా ఉంటుందో అని అనుకున్నా. బట్ ఐ వాజ్ ఫైన్. పూజ అంతా బాగా జరిగింది, వంటలు అవన్నీ బాగా కుదిరినాయి. యా, సో అదనమాట మా సత్యనారాయణ వ్రతం. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అంతేకాదు, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మర్చిపోవద్దు. See you guys. Lots of love. Bye bye.